నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ఒక హెల్త్ ఇష్యూ ఏంటంటే షుగర్ పేషెంట్స్‌లో వచ్చే సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. పర్టిక్యులర్‌గా మనకి మేల్స్, ఫీమేల్స్ ఇద్దరిలోనూ కూడా మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను. అండ్ మనం మొదటిగా మేల్స్‌ని తీసుకుంటే ఏంటంటే మేల్స్ అందులో ఎక్కువ శాతం ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేవి టైప్ 2 అంటే ఎక్కువగా మనం పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటిక్‌లో ఉండే హెల్త్ ఇష్యూస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వారిలో వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. అండ్ ఎక్కువ శాతం మనకి మేల్‌కి వచ్చే ఒక సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. అలాగే మనకి అండ్ సమ్ ఎజాక్యులేషన్ ఇష్యూస్ రిగార్డింగ్ ద ప్రీ ఎజాక్యులేషన్ అండ్ ఆల్సో మనకి ఒక్కొక్కసారి రిట్రో ఎజాక్యులేషన్ ఉంటది. అంటే తిరిగి మనకి బ్లాడర్‌లోకి సెమెన్ అనేది వెళ్ళిపోతా ఉంటుంది. సో, అది రిట్రో ఎజాక్యులేషన్ అంటాం. అండ్ మనకి హార్మోన్స్ గానీ, లేకపోతే ఈ కోరికలనేది కొంత తగ్గడం కానీ ఇట్లా ఉంటాయి. మేజర్‌గా 80% ఆఫ్ ద మెన్ ఎగ్జిబిట్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్. అది ఒక 20% ఏంటంటే మనకి ఈ ఎజాక్యులేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఈ లాస్ ఆఫ్ లిబిడో కానీ ఉంటూ ఉంటుంది. సో, అసలు ఈ ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ ఎందుకు మనకి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అంత తీవ్రమైన ప్రభావం చూపుతుందంటే, మనకి మామూలుగా షుగర్ అనేది ఒక ఎక్కువ నరాల మీద ఎఫెక్ట్ చూపుతుంది. న్యూరోపతి. సో, ఈ మనకి ఎరెక్షన్ అనేది డిపెండ్స్ మనకేమైద్దంటే ఎప్పుడైతే బ్రెయిన్‌కి మనకొక సిగ్నల్ ఒస్తుందో, అప్పుడు అక్కడ మనకొక ఎంజైమాటిక్ యాక్షన్ అనేది జరగడం ద్వారా మీకు పెన్నీస్‌కి ఒక మజిల్స్‌కి ఫ్లో అనేది ఎక్కువ ఎరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏం జరిగిద్దంటే పర్టిక్యులర్‌గా సింథటిక్ ఎంజైమ్స్ అనేవి తగ్గిపోతాయి. సో, దానివల్ల ఏంటంటే ఎరెక్షన్ రావడం అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. సో, అండ్ దానికి తోడు మనకి ఒక్కొక్కసారి ఈ న్యూరోపతి అనేది ఇంకా తీవ్రమైన ఎఫెక్ట్. ఒకవేళ మనకి ఈ హై కొలెస్ట్రాల్స్ ఉన్నా లేకపోతే మనకి ఎల్‌డిఎల్స్ తక్కువగా ఉన్నా ఏమవుతుందంటే మనకి బ్లడ్ థిక్‌నింగ్ అనేది ఉంటూ ఉంటుంది. స్క్లెరోసిస్ అనేది ఏర్పడతా ఉంటాయి. సో, ఓవరాల్‌గా మనకసలు బాడీలో ఈ బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, అది కూడా ఒక కారణం అవుతది. సో, ఇటువంటి బేసిక్ కారణాలు. అందుకని డైట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఎక్సర్‌సైజెస్ అవి పెట్టుకుంటూ ఉంటే 50% ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్‌కి ఈ ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ అనేది దాదాపు రాదు. అండ్ అలాగే మనకి ఈ ఏమంటే ఇంకొక హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ప్రీ ఎజాకులేషన్స్ అండ్ రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్. ఒక్కొక్కసారి మనకి సెమెన్ అనేది బయటికి వెళ్ళకుండా బ్లాడర్‌లోకి వెళ్తూ ఉంటది. సో, అవి కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటేంటంటే మనకి సెక్షువల్ అనేది అంత యాక్టివ్‌గా ఉండాలని అనిపించకపోవడం. లాస్ ఆఫ్ లిబిడో అంటూ ఉంటాం. సెక్షువల్ డిజైర్ అనేది అంత ఉండకపోవడం. బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానివ్వండి, న్యూరోపతి కానివ్వండి, లేదా వీక్‌గా అయిపోతారు. డయాబెటిక్ వల్ల వీక్‌నెస్, టైర్డ్‌నెస్ వస్తుంది. సో, అది ఒక కాజెస్ లాగా కూడా ఉంటాయి. సో, మేజర్‌గా ఈ యొక్క 4 రీజన్స్ అనేవి ఉంటాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఫిమేల్‌కొచ్చి కూడా ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ వెజైనా ఉంటుంది. ఎందుకంటే ఈ డయాబెటిక్ వల్ల మనకి వెయిన్స్ అనేవి బాగా థికెనింగ్ వల్ల వారికి వెజైనా అనేది చాలా డ్రైగా ఉంటూ ఉంటుంది. సో, ఈ డ్రైనెస్ వల్ల ఏంటంటే పెయిన్ ఉంటుంది. అండ్ పెయిన్ వల్ల కాన్స్టెంట్‌గా ఇష్టం అనేది ఏర్పడదు. సో, అక్కడ మనకి సెక్షువల్ డిజైర్ అనేది తక్కువగా ఉంటుంది ఉమెన్‌లో. అది ఒక రీజన్ ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో ఏంటంటే ఎక్కువ ఈ డయాబెటిక్ ప్రోన్ ఉన్న వాళ్ళకి వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. మనకి ఇచ్చింగ్ కానివ్వండి, లేకపోతే కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ లిక్విడ్స్ వస్తూ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా వెజినల్ ఇన్ఫెక్షన్స్‌కి గురవుతూ ఉంటారు. సో, అది కూడా మనకి ఒక కారణం. అండ్ అండ్ లాస్ ఆఫ్ లిబిడో ఉంటుంది. డ్రైనెస్ ఉంటుంది. అండ్ హార్మోన్స్ కొంతమంది షుగర్స్‌లో ఉన్న వాళ్ళేంటంటే బీపీ ఒకటొస్తుంది. థైరాయిడ్స్ వస్తుంది. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి దానివల్ల కూడా మనకి ఈ సెక్షువల్ డిజైర్ అనేది తక్కువగా ఉంటుంది.